ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ పుట్టా మహేష్, ప్రియాంక రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చి వదిలేశారు. పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డిని పోలీసులు మజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. హైదరాబాద్ శివార్లోని మొయినాబాద్లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఉన్నారు. పోలీసులు సోదాలకు వెళ్లిన సమయంలో ఫామ్ హౌస్లో ఉన్న వ్యక్తుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నమితి శర్మ పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఈ తుపాకీ రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డికి చెందినదిగా గుర్తించి సీజ్ చేశారు. పోలీసులు తనిఖీలో సుమారు 2 గ్రాముల కోకెన్, ఖరీదైన విదేశీ మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కుమార్ వద్ద కోకెన్ ప్యాకెట్లు దొరికినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో 11 మంది పురుషులు, 1 మహిళ ఉన్నారు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు మొదట చేసిన యూరిన్ టెస్ట్లో నెగిటివ్ రాగా అధికారులు అనుమానంతో బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. రక్త పరీక్షలో ఆయన డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు. యూరిన్ శాంపిల్స్లో నీళ్లు కలిపి తారుమారు చేసేందుకు ప్రయత్నించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అధికారులు అనుమానంతో బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో 6గురికి పాజిటివ్ వచ్చినట్లుగా ఈగల్ బృందం ఎస్పీ గిరిధర్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్తో పాటుగా రితేష్ రెడ్డి, నమిత్, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్ వచ్చినట్లుగా తెలిపారు. డ్రగ్స్ ర్యాపిడ్ టెస్ట్లో ఎంపీ పుట్టా మహేష్కు నెగిటివ్ వచ్చిందని, రక్త పరీక్షలో పాజిటివ్ వచ్చిందని ఎస్పీ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లైన్ అందిస్తారు. పవన్, ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పవన్? కొద్దిసేపటి క్రితం పైలట్ రోహిత్ రెడ్డితో పాటు రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను ఉప్పర్పల్లి జడ్జి ముందు ఇంటికి తీసుకొచ్చి హాజరుపరిచారు. అయితే ఈ కేసులో ఒక 3కి పాజిటివ్ రావడంతో పాటు ఇప్పుడు పోలీసులు అంటే ఈగల్ టీం రాగానే నమిత్ శర్మ ఆ రివాల్వర్ తో ఒక 4 రౌండ్ల కాల్పులు జరపడం, దీనికి సంబంధించి కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు సంబంధించిన నేపథ్యంలోనే ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచారు కొద్దిసేపటి క్రితం. దానికి సంబంధించి మెజిస్ట్రేట్ ఇంకా దీనిపైన బెయిల్ ఆర్గ్యుమెంట్స్ కూడా పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్ యొక్క బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇటు పుట్టా మహేష్ యాదవ్ తో పాటు ప్రియాంక, అంతేకాకుండా కౌశిక్ రవి, అర్జున్ రెడ్డిలకు కూడా నోటీసులు ఇచ్చి వదిలేశారు. ఎందుకంటే వారు డ్రగ్స్ సేవించారు. అంతేకాకుండా దీనికి సంబంధించి వారు రిహాబిలేషన్ సెంటర్ లో తాము కౌన్సిలింగ్ తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడంతోనే వారికి నోటీసులు ఇచ్చి మరి వారిని వదిలిపెట్టిన పరిస్థితి చూస్తున్నాము. స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అయితే ఈ యొక్క వీరి 3కి సంబంధించి మాత్రం పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఉప్పర్పల్లి కోర్టుకు కూడా పోలీసులు తీసుకొచ్చారు. ప్రజెంట్ అక్కడ హాజరుపరిచారు. అయితే హాజరుపరిచిన దాని తర్వాత మెజిస్ట్రేట్ దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ వేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే బెయిల్ పిటిషన్ అంటే బెయిల్ రిజెక్ట్ చేస్తారా లేకపోతే ఇస్తారా అనే దానిపైన కూడా కొద్దిసేపట్లో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే పవన్, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు కేవలం స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి గల చట్టపరమైన కారణాలు ఏంటి పవన్? అయితే వీరంతా కూడా కన్జ్యూమర్ గా వీళ్ళని ట్రీట్ చేస్తుంది. ఎందుకంటే వీరికి డ్రగ్స్ తీసుకున్నారు కాబట్టి వీరు బాధితులుగా అటు పోలీసులు ట్రీట్ చేస్తారు. కాబట్టి వీరికి రిహాబిలేషన్ సెంటర్ లో కౌన్సిలింగ్ ఇస్తారు. డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, దాని తర్వాత ఆరోగ్యం ఎలా క్షీణించిపోతుంది అనే దానిపైన రిహాబిలేషన్ సెంటర్ కు వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్ తీసుకునే విధంగా కూడా వారికి ఒప్పుకుంటే యొక్క నోటీసులు కూడా జారీ చేశారు. అయితే దానికి సంబంధించి వారు రిహాబిలేషన్ సెంటర్ కు వెళ్లి కౌన్సిలింగ్ కూడా హాజరవుతామని చెప్పి పోలీసులకు హామీ ఇచ్చారు. అయితే మొత్తానికి చూస్తే కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పి ప్రధానంగా ఒకవైపు పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఒకవేళ వీరికి బెయిల్ ఇవ్వకపోతే పోలీసులు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక గన్నుకు సంబంధించి ఫైరింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపైన కూడా
ప్రధానంగా ఇటు పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. దానికి సంబంధించి కొంత వివరణ కూడా, అంటే ఇంకా వీరిని విచారిస్తే ఇంకా కొంత విషయాలు కూడా వెల్లోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు కూడా భావిస్తున్నారు. అయితే పవన్, ఈ కేసులో ఇంకా ఎంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది? పోలీసులపై ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు లాంటివి ఏమైనా ఉంటాయా పవన్? ప్రజెంట్ మాత్రం అవేవి రాజకీయంగా ఒత్తిడికి తాము తలొగ్గామని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. ఎందుకంటే డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రధానంగా మొదటి నుంచి కూడా తాము ఉక్కుపాదం మోపుతున్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా డ్రగ్స్ కు సంబంధించి మాత్రము ఆనవాళ్ళు కనిపిస్తే తాము ఊరుకునేది లేదని చెప్పి కూడా చాలా రోజుల నుంచి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అదే విధంగానే ఇందులో మాత్రము ఒక ఏపీకి సంబంధించిన ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ తో పాటు ఇటు పైలట్ రోహిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వీరికి కూడా పాజిటివ్ రావడంతో కొంత రాజకీయంగా కలకలం రేపుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే మొత్తానికి మాత్రము ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఉప్పరపల్లి కోర్టులో దీనికి సంబంధించి మెజిస్ట్రేట్ ఇంటి ముందు కూడా హాజరుపరిచిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే పవన్, ఆ ఫామ్ హౌస్ అధికారికంగా ఎవరి పేరు మీద ఉంది? గతంలో కూడా అక్కడ ఇలాంటి పార్టీలు జరిగినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? పోలీసులు ఏం చెప్తున్నారు పవన్? అయితే కేసుకు సంబంధించి ఫామ్ హౌస్ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిందిగా ఇప్పటికే అందరికి కూడా తెలిసిన పరిస్థితి విషయమే. ఎందుకంటే గతంలో కూడా ఇప్పుడు ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించిన కేసు కూడా ఇదే ఆ యొక్క ఫామ్ హౌస్ ద్వారానే ఈ కేసు కూడా కొనసాగింది. అయితే ఈ రోజు తాజాగా దీనికి సంబంధించి డ్రగ్స్ కి సంబంధించి కూడా ఆ యొక్క ఫామ్ హౌస్ పేరు వెల్లోకి వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుపుతున్నాము. గతంలో ఎప్పుడైనా ఈ యొక్క డ్రగ్స్ సంబంధించిన జరిగిందా అనే దానిపైన కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు. అయితే పవన్, ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినట్లుగా పోలీసులు చెప్తున్నారు. వాటిని సరఫరా చేసిన ప్రధాన నిందితుడిని గుర్తించారా పోలీసులు పవన్? అయితే కేసుకు సంబంధించి మాత్రము సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లుగా ఇప్పటికే పోలీసులు కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి కూడా గమనిస్తున్నాము. అయితే ఈ యొక్క డ్రగ్స్ కి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన కూడా ప్రధానంగా ఒక టీం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయితే సిమ్లా నుంచి హైదరాబాద్ కి ఎలా తీసుకొచ్చారో, అక్కడ ఎవరి వద్ద కొనుగోలు చేశారు అనే దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అయితే పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత అన్ని వివరాలు చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.